అందుకే ఆదికాండం 35వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు యాకోబుతో, యాకోబు నీవు బేతేలుకు వెళ్ళాలి, నువ్వు సుక్కోతులో కాదు నివసించవలసినది. ఈ సుక్కోతు అనే యొక్క తాత్కాలికమైన ప్రదేశాలను, పరిస్థితులను విడిచిపెట్టి బేతేలుకు వెళ్ళు. దేవుడు నీకు చేసిన వాగ్దానము చేసిన స్థలములోనికి రా, దేవుని మందిరములోనికి రా, పరలోకపు గవినిలోనికి రా. ఈ దినమున దేవుడు మనతో కూడా జ్ఞాపకము చేస్తున్న మాట, దేవుని సన్నిధిలో నిలబడవలసిన నీవు, దేవుని యొక్క ప్రసన్నత కింద ఉండవలసిన నీవు, దేవుని రెక్కల కింద ఉన్న ఆశ్రయములో ఉండవలసిన నీవు ఎక్కడ నివసిస్తున్నావు? తాత్కాలికమైన పరిస్థితులు నీకు బాగా కనపడుతున్నాయా? తాత్కాలికమైన సంతోషము నీకు శాశ్వతమైన సంతోషములాగా కనపడుతున్నదా? దేవుడి దినమున మాట్లాడుతున్నాడు, నీవు బేతేలుకు రావాలి, దేవుని గవినిలోనికి నువ్వు రావాలి, దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి, దేవునితో ఇచ్చిన ఒడంబడికలోనికి, ఆ మాటలోనికి, దేవునితో నీవు చేసిన ప్రమాణములోనికి, ఆ మాట మీదకి నీవు మరలా తిరిగి రావాలి.